నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ చైతన్య గోశాల యూట్యూబ్ ఛానల్. సో మీరంతా కూడా ఆల్రెడీ మీ యొక్క నీట్ ప్రిపరేషన్లో ఫైనల్ ఫేజ్కు చేరుకున్నారు. సో ఫైనల్ ఫేజ్లో చాలామంది పిల్లల మైండ్లో చాలా టూ మెనీ స్ట్రెస్ ఆర్ టూ మచ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వెళ్తూ ఉంటాయి ఈ టైంలో. బట్ మీ అందరికి కూడా ముందు అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అప్డేట్ చెప్పే ముందు మీ అందరికి నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్లీజ్ స్టే కామ్. లాస్ట్ ఫేజెస్లో ఎవరైతే కామ్ అండ్ కూల్ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు ఈ జర్నీలో అందరికంటే ముందుండే అవకాశం డెఫినెట్లీ ఒక స్టెప్ అహెడ్ ఉంటారండి. అండ్ మెనీ దోస్ హు ఆర్ అపియరింగ్ ఫర్ నీట్ 2025 వాళ్ళందరి కోసం కూడా అప్లికేషన్ ఏదైతే ప్రాసెస్ కావాలో మీ నుంచి, ఆ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఎస్టర్డే దే హ్యావ్ రిలీజ్డ్ ఏ బులెటిన్. ఈ యొక్క పబ్లిక్ నోటీస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంది అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎన్టీఏ ఏవైతే రిలీజ్ చేసిందో దాని గురించి ఈరోజు మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా మనం చూసుకుంటే కనుక ఇఫ్ వి సీ ఇట్, ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి మనకు ఒక బ్రాకెట్ టైం ఇచ్చారండి. 7th February అండి. ఆల్రెడీ విండో ఓపెన్ అయిందండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సినటువంటి విండో ఆల్రెడీ ఓపెన్. అండ్ 7th February నుంచి 7th March వరకు 1 month బ్రాకెట్లో ఈ విండో ఓపెన్ చేశారు. సో స్టూడెంట్స్ అంతా కూడా జనరల్గా ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టేటస్ ఓపెన్ అయింది కాబట్టి చిన్నగా కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం అనేటటువంటి ఒక మైండ్ సెట్లో ఉంటారు. బట్ ప్లీజ్ బీ అవేర్, ఏదైనా పనిని కూడా ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ నుంచి, వెన్ యూ స్టార్ట్ ఎనీథింగ్ ఇన్ ద ఇనీషియల్ టైమ్స్, ప్రాబ్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అన్ ఎడ్జ్ ఆర్ ఇన్ ఎ పాజిటివ్ నోట్. ఓకే, నా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిపోయింది, నౌ ఐ కెన్ ఈజీలీ ఐ కెన్ ఫోకస్ ఆన్ మై ఫర్దర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఆల్రెడీ మీరు రివిజన్లో ఉండుంటారు, లేదంటే క్లాస్ 12 పిల్లలు అయితే కనుక మీరు ఆల్రెడీ మీ బోర్డ్స్ ప్రిపరేషన్లో ఉండుంటారు. సో అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ టైంలో 1 or 2 days మీరు కూర్చొని అప్లికేషన్ ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేసుకుంటే ఏంటంటే మీరు స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే యూ కెన్ ప్రాసెస్ విత్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. అండ్ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీరు చూస్తే 7th February 2025 నుంచి 7th March 2025 11:50 PM. ఇన్ జనరల్గా ఇంతకు ముందు అయితే మనకి ఏం చేసేవాళ్ళంటే దే యూస్ టు గివ్ ఇట్ యాజ్ 11:59 PM, అంటే డేట్ మారటానికి. బట్ ఎన్టీఏ లాస్ట్ ఇయర్ నుంచి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్, బట్ ఎన్టీఏ క్లియర్లీ మెన్షన్స్ 11:50 PM ఆన్ 7th March వరకు కూడా అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయడానికి టైం ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకోటి కూడా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే కనుక 7th February నుంచి 7th March వరకు మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ 7th February నుంచి 7th March బిఫోర్ 11:50 PM వరకు మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫీ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని కంపల్సరీగా మీరు ఫీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్, యువర్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి ప్రాసెస్డ్. కాబట్టి ఈ 2 పాయింట్స్ని చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే హరీబరీలో కొన్ని మిస్టేక్స్ లేకపోతే కొంత ఇన్ఫర్మేషన్ మిస్ చేయడం కానివ్వండి, ఇవి జరుగుతూ ఉంటాయి. హెన్స్ ఎన్టీఏ హ్యావ్ బీన్ రియల్లీ వెరీ కైండ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. అందుకే ఎన్టీఏ ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఎన్టీఏ ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తుంది 9 నుంచి 11th వరకు, 9th March నుంచి 11th March వరకు. సో మీరు ఎప్పుడైతే 7th February నుంచి 7th March వరకు 1 month బ్రాకెట్లో అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మీ ఫీ అంతా కూడా మీరు ఒకసారి ఫీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 8th March అనేది ఒక బఫర్ డే ఇచ్చిన తర్వాత 9th to 11th March 2 days, ఆల్మోస్ట్ 48 hours ఆఫ్ డ్యూరేషన్ మీకు ఏమిస్తున్నారంటే అండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు బై ఛాన్స్ మిస్ అయినా, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ పడినా, లేదంటే మీ నేమ్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, లేదంటే ఎనీ అదర్ డీటెయిల్స్, స్కూల్ ఇన్ఫర్మేషన్, లేదంటే మీ రోల్ నెంబర్స్ కానివ్వండి, మీ పర్సంటేజెస్ కానివ్వండి, ఏదైనా సర్టిఫికేట్ కానివ్వండి, ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయిందంటే డెఫినెట్లీ మీరేంటంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు ఎన్టీఏ. 9th March నుంచి 11th March వరకు 2 days బ్రాకెట్స్లో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ జస్ట్ క్యాన్ go and change the information you have filled అండి. So this is a great thing and please, but most important thing is instead of going for any changes, మీ దగ్గర 1 month టైం ఉంది కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని, ఇన్ జనరల్ మా శ్రీ చైతన్య ఆర్గనైజేషన్లో మేము ఏం చేస్తామంటే పిల్లలందరినీ మేమే కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని
ప్రాపర్గా సబ్మిట్ చేస్తామన్నమాట. ఎందుకంటే పిల్లల మీద స్ట్రెస్ లేకుండా ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా ఏంటంటే అన్నీ రెడీ చేసుకోవాలి. ఎందుకే మేము ఏం చేస్తామంటే ఇనీషియల్ టైంలోనే వి కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్వేస్ బెనిఫిట్స్ ఫర్ ద కిడ్స్ ఆఫ్ శ్రీ చైతన్య బికాస్ వీఆర్ ఆల్వేస్ అహెడ్. మేము ఏంటంటే లాస్ట్ మూమెంట్ టైంలో పిల్లల మీద స్ట్రెస్ పెట్టేసి దానికంటే కూడా ప్రిపరేషన్ టైంలో వాళ్ళకి ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇవ్వడం కోసం వీ ఆల్వేస్ బీన్ అహెడ్ అండి. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ అంటే మీ అప్లికేషన్ ఫామ్కి కావాల్సినటువంటి ఫీ డీటెయిల్స్ కేటగిరీ వైజ్ ఇచ్చారండి. ఇక్కడ ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే 1700 రూపీస్, అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ అయితే కనుక 1600 రూపీస్ అండి. ఒకవేళ మీకు నాన్ క్రీమీ లేయర్ ఓబీసీలో లేకపోతే యూ ఫాల్ అండర్ జనరల్ కేటగిరీ అండి, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ 1700 రూపీస్ ఫీ అండి. అండ్ లేటర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ థర్డ్ జెండర్కు 1000 రూపీస్ ఫీ అండి. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అది కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ కనుక అవుట్ ఆఫ్ ఇండియా కనుక మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అప్లై చేస్తుంటే ఇఫ్ యూఆర్ ఆప్టింగ్ యువర్ సెంటర్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఫర్ ఎన్ఆర్ఐస్ ద అప్లికేషన్ ఫామ్ కాస్టింగ్ ఈజ్ 9500 రూపీస్ అండి. దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకవేళ కిందకు వస్తే కనుక అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం అయిపోయింది, ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, దెన్ ఎన్టీఏ విల్ ప్రొసీడ్ టు 26th April 2025కి మీ సిటీ ఇంటిమేషన్ కార్డ్ అనేది మీ చేతికి వస్తుందండి. అండ్ దెన్ పోస్ట్ దట్ 26 తర్వాత 1st May నుంచి మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ అగైన్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ కానివ్వండి, లేదు అంటే మన ఎగ్జామినేషన్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఎప్పుడైతే ఇంటిమేషన్ వస్తుందో ఆ ఇంటిమేషన్ కానివ్వండి, లేదు అంటే మీ యొక్క డౌన్లోడ్ ఆఫ్ యువర్ వాట్ యూ సే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ని కానివ్వండి, ప్రాపర్ టైంలో ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లో మీరు చేసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు బికాస్ 18-19 lakhs స్టూడెంట్స్ రాస్తున్నప్పుడు సర్వర్ బిజీగా ఉండొచ్చు, సర్వర్ క్రాష్ అవ్వచ్చు, కొన్నిసార్లు సర్వర్ క్రాష్ అవుతుంది. ఆ టైంలో ఏంటంటే సర్వర్ బిజీగా ఉన్నప్పుడు పిల్లలు అయ్యో నా హాల్ టికెట్ రావట్లేదు అని చెప్పి కాస్త ఎక్కడో ఒక హరీ ఆర్ ఒక ఫియర్ ఫ్యాక్టర్లోకి వెళ్తుంటారు. అండ్ ప్రిపరేషన్ టైంలో ఇట్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దట్ అండ్ మోర్ ఓవర్ ఎన్టీఏ ఆల్సో ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండి. నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఎన్టీఏ ఫర్ వన్ రీజన్. వై? బికాస్ డైరెక్ట్లీ మీ యొక్క వాట్సాప్ నెంబర్స్ కానీ ఏదైతే నెంబర్ మీరు ఇస్తున్నారో ఆ వాట్సాప్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడిలో కానీ డైరెక్ట్గా కూడా మీ అడ్మిట్ కార్డ్స్ని వాళ్ళు మీకు పంపిస్తున్నారు. అండ్ ఆ తర్వాత కనుక మీరు చూస్తే కనుక ఇట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్. సో రెస్పాన్స్ షీట్స్ గురించి ఆన్సర్ కీస్ గురించి కూడా ఇట్ విల్ బి లేటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. దీని గురించి మళ్ళీ మేము ఒక వీడియో చేస్తాం మీకు క్లియర్గా. అండ్ ఆ తర్వాత మనం చూస్తే కనుక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ టెంటేటివ్ డేట్స్ 14th June మనకు టెంటేటివ్ డేట్ ఇచ్చారు. సో May 4th అంటే ఆల్మోస్ట్ మనకు 40 days డ్యూరేషన్లో, జనరల్గా కూడా 40 days డ్యూరేషన్లో ఎప్పుడు కూడా ఎన్టీఏ తన రిజల్ట్ని పబ్లిష్ చేస్తుంది. అదే కనుక మనం అదర్ ఎగ్జామినేషన్స్ అయితే ఆన్లైన్ మోడ్ కాబట్టి త్వరగా వచ్చేస్తాయి. బట్ నీట్ ఈజ్ ఎ పెన్ అండ్ పేపర్ మోడల్ కాబట్టి 40 days ఆఫ్ టైంని ఎన్టీఏ తీసుకొని మనకు టెంటేటివ్గా June 14th ఈ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడానికి వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఏ పబ్లిక్ నోటీస్ అండి.